హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను రెడ్ చిల్లీ సాస్ చేసి చూపిస్తానండి. రెడ్ చిల్లీ సాస్ అంటే చాలా ఉపయోగపడుతుంది మనకి. నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసినప్పుడు అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలండి, ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఇలా ఎండుమిర్చి ఒక 50 గ్రాములు తీసుకొని తొడిమెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అల్లం ముక్క అలా కడుక్కొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాలా ఈజీ అండి. మీకు బయట తెచ్చుకునే దానికన్నా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గరే ట్రై చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవటానికి తగిన పాత్ర పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ చాలండి, ఎక్కువ పోయకూడదు. అలా పోసుకొని కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తొడిమి తీసుకుని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఆయిల్లోనే ఇలా ఒకసారి అటు ఇటు తిప్పుకొని తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. ఒక్కసారి ఆయిల్ అంతా ఆ ఎండుమిర్చికి పట్టే వరకు అలా కదుపుకొని ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడికించుకుందామండి. వాటర్లో ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. వాటర్లో ఎండుమిర్చి చక్కగా ఉడుకుతున్నాయి చూడండి. ఇలా చక్కగా ఎండుమిర్చి కూడా సాఫ్ట్గా వచ్చినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిద్దామండి. ఇవి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి చక్కగా ఉడికినాయి. వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వాటర్ మొత్తం ఒక పక్కకి పెట్టేసుకుని ఎండుమిర్చి మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ రాకుండా ఇలా ఎండుమిర్చిని మాత్రమే గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకున్నాను చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు కొంచెం మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా పోసుకుని ఇంకాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలండి. చక్కగా మెత్తగా వచ్చింది చూడండి. చాలా మెత్తగా రావాలి. పల్చగా ఉన్నా పర్లేదు, కానీ మెత్తగా మాత్రం నలగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సాస్ ఉడికించుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని మనం గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తాన్ని కూడా ఆ కళాయిలో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కొన్ని టిప్స్ ఉంటాయి సాస్ టేస్ట్ కోసం. అవి మీకు చెప్తాను. సాస్ ఉడుకుతుంది కదా, 1.5 స్పూన్ గల్లు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వెనిగర్ అండి, ఇది సాస్కి టేస్ట్ వస్తుంది. అలాగే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనిని 2 స్పూన్లు వేసి సాస్ని బాగా కలుపుకోవాలి. మనం బయట తెచ్చుకునే సాస్ లానే ఉంటుందండి అచ్చం, కానీ వాటిల్లో రకరకాల పదార్థాలు కలుపుతూ ఉంటారు కదా. మనకి హెల్త్కి అంత మంచివి కాదు కదా. అందుకే మనం ఇంటి దగ్గరే చక్కగా చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం మంచూరియాస్ అవి చేసుకున్నప్పుడు, నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకున్నప్పుడు కారం వాడకుండా ఈ రెడ్ చిల్లీ సాస్ని మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మన రెసిపీస్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీకు నా వంట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.